పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వీరు ప్రేమ పెళ్లి చేసుకుని పలు కారణాలతో విడిపోయారు. అయితే రేణు దేశాయ్ వద్ద పవన్ కూతురు ఆద్య కొడుకు అఖీరా పెరుగుతున్నారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రేణు తన రెండో పెళ్లి గురించి చెప్పింది. తన రెండో పెళ్లి చేసుకోవాలని ఉన్నా ఆమె వల్లే ఆగిపోయిందంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. హీరోయిన్ రేణు దేశాయ్ బద్రి సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అలా పవన్ కళ్యాణ్ ప్రేమలో పడిపోయి కొన్నాళ్ళు డేటింగ్ చేసింది. ఇక పవన్ కళ్యాణ్ ను పెళ్లాడింది. కొన్నేళ్లు బాగానే ఉన్నాయి ఈ జంట. ఆ మధ్య విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చారు. అయితే పవన్ కూతురు ఆద్య కొడుకు అఖీరానందన్ మాజీ భార్య రేణు దేశాయ్ వద్దే ఉంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ మూడో పెళ్లి చేసుకుని ఉంటారు అని కూడా మరి ప్రస్తుతం మనకు తెలిసిందే. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రేణు తన పిల్లల గురించి వీడియోలు ఫోటోలు పంచుకుంటూ ఉంటుంది. ఆద్య అఖీరా ఫోటోస్ పెడుతుంది. ఇక ఇటీవల అఖీరానందన్ ఫోటోస్ చూసి అంతా వింటేజ్ పవన్ కళ్యాణ్ అంటూ కామెంట్స్ చేశారు. జూనియర్ పవన్ కళ్యాణ్ లా ఉన్నారంటూ ట్రెండింగ్ చేశారు. ఇక ఇటీవల అయితే ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో పాల్గొంది. తన పెళ్లి గురించి కామెంట్స్ చేసింది. రేణు తన రెండో పెళ్లి గురించి చెప్తూ నాకు తోడుండాలని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా మంది చెప్పారు. నేను కూడా పెళ్లి చేసుకోవాలనుకున్నా, కానీ నా కూతురు యంగ్ ఏజ్ లో ఉంది. ఒకవేళ నేను ఎవరైనా చేసుకుంటే నేను అతనికి టైం స్పెండ్ చేయాలి. అప్పుడు నా కూతురికి నాకు మధ్య గ్యాప్ పెరగచ్చు. ఎలాగో ఒక పేరెంట్ తన వద్ద లేరు, ఇప్పుడు మరో పేరెంట్ కూడా లేకపోతే అందుకే నేను రెండో పెళ్లి చేసుకోలేదు. సో నేను యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు ఈ నిర్ణయం తీసుకున్న ఆద్య కోసమే నేను రెండో పెళ్లి చేసుకోలేదు. ఈ నిర్ణయం తీసుకుని చాలా సార్లు అవుతుంది. మరి ముఖ్యంగా పెళ్ళంటే నాకు గౌరవం ఉంది. అది ఒక పండగ లాంటిది. నేను రెండో పెళ్లి చేసుకోవాలని ఇద్దరు పిల్లలు అనుకుంటున్నారు. అఖీరా అయితే చేసుకోమని చెప్పాడు. నాన్న చేసుకున్నప్పుడు నువ్వెందుకు చేసుకో అంటూ చెప్పారు. కానీ నేను పర్సనల్ గా ఈ నిర్ణయం తీసుకున్నానంటూ చెప్పారు. సో రేణు దేశాయ్ విషయానికి వస్తే సినిమాలకు బ్రేక్ ఇచ్చిన రేణు ఇటీవల మాస్ మహారాజా రవితేజతో కలిసి టైగర్ నాగేశ్వరరావు చిత్రంలో నటించారు. ఎన్నో ఏళ్ల తర్వాత కంబ్యాక్ ఇచ్చిన సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. కానీ రేణు దేశాయ్ యాక్టింగ్ కి మంచి మార్కులు వచ్చాయి. రేణు దేశాయ్ ప్రస్తుతం పలు సినిమాలు చేస్తోందని తెలుస్తోంది. అఖీరా మ్యూజిషియన్ గా రంగంలోకి దిగుతున్నట్టుగా ఇప్పటికే ఆమె చెప్పినటువంటి సంగతి తెలిసిందే.